ఖమ్మం మార్కెట్లో మిర్చి వ్యాపారులు సిండికేట్ పట్టించుకొని మార్కెట్ పాలకవర్గం. ఇటు అధికారులు చూస్తే రికార్డు స్థాయిలో విక్రయాలంటూ మాటలు. చెండాపాట్లో అధిక ధర, కానీ కొనుగోలులో మాత్రం వ్యత్యాసం. ఇది ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మాయాజాలం. మిర్చికి మంచి రేటు అంటూ తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. రైతులు పంట పండిందంటూ చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. మార్కెట్లో వ్యాపారస్తులు సిండికేట్గా మారి రైతుల పొట్టగొడుతున్నారు. ఖమ్మం మార్కెట్లో ఇదే సాగుతోందన్నది రైతుల ప్రధాన ఆరోపణ. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఇప్పుడు రికార్డు స్థాయిలో మిర్చి కొనుగోళ్లు జరుగుతున్నాయనేది ప్రచారం జరుగుతుంది. దానికి అనుగుణంగానే జెండాపాట పెడుతున్నారు. గత 5 రోజులుగా వ్యవసాయ మార్కెట్లో మిర్చికి 5,000 రూపాయలు ధర పెరిగింది. అంటే దాదాపుగా ప్రస్తుతం 21,50 రూపాయలు ఈరోజు ధర పలికింది. కానీ వాస్తవంగా ఈ ధర ఉంటుందా? ఏం జరుగుతుంది? వ్యవసాయ మార్కెట్లో జెండాపాటకి అదేవిధంగా కొనుగోలు చేసేదానికి తేడా ఎందుకు వస్తుంది? ఇక్కడ మార్కెట్లో అధికారులు అదేవిధంగా వ్యాపారస్తులు సిండికేట్ అయ్యారా? రైతులు ఏమంటున్నారు? వాచ్ దిస్ స్టోరీ. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తెలంగాణలోనే అతిపెద్దది. ఇక్కడ గతంలో రికార్డు స్థాయిలో మిర్చి ధర పలికింది. క్వింటాకు 25,000 రూపాయల రేటు కొద్ది రోజులు నడిచింది. అప్పట్లో అదే అతిపెద్ద రికార్డు. తర్వాత పరిస్థితి మారిపోయింది. వ్యవసాయ మార్కెట్లో రైతులకు మిర్చి గిట్టుబాటు రేటు వచ్చేది కూడా లేకుండా పోయింది. గతంలో మిర్చికి గిట్టుబాటు రావడం లేదని మార్కెట్లో పెద్ద పెద్ద గొడవలు జరిగాయి. గత 2 ఏళ్ల నుంచి మంచి రేటు రావడం లేదు. దీంతో రైతులు కూడా సాగు తగ్గించేశారు. అయితే మళ్లీ మంచి రోజులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఏపీ, తెలంగాణలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పెద్దది. ఇక్కడకు ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాల నుంచి మిర్చి వస్తుంది. ఇక్కడ మంచి రేటు ఉండడంతో ఎక్కువ మంది రైతులు ఈ మార్కెట్కే క్యూ కడుతున్నారు. అయితే గత 2 ఏళ్లుగా కథ అడ్డం తిరిగింది. గిట్టుబాటు ధర పలకడం లేదు. గత ఏడాది 12,000 నుంచి 14,000 మాత్రమే ధర పలికింది. దీంతో రైతులు మిర్చి పంటలను సాగు చేయడం తగ్గించారు. దిగుబడి తగ్గడంతో వస్తున్న కాస్త సరుకుకు ధర ఆశాజనకంగా వస్తోంది. మిర్చి పంట చాలా తక్కువగా రావటం వల్లనే ఈసారి ముందస్తుగా రైతులు ఎక్కువగా మార్కెట్కి తీసుకొస్తున్న దానికి మంచి ధరని పలుకుతున్నట్లుగా చెప్తున్నారు. అదేవిధంగా ప్రధానంగా వైరస్, తెగుళ్ళు, ఈ తోటలు ఎండిపోవటం, రకరకాల సమస్యలు, ఈసారి మంచు కూడా ఎక్కువగా ఉండటం, ఈ సమస్యల వల్ల మిర్చి తక్కువగా పండిందని చెప్తున్నారు. గతంలో అంటే 20,000 క్వింటాలకు పైగా ప్రతిరోజు మార్కెట్కు వచ్చేది. అది ఈసారి కేవలం 10 నుంచి 15,000 క్వింటాలకు మాత్రమే వస్తున్న పరిస్థితి. మిర్చి మార్కెట్లు పెద్దగా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ధర అనేది వస్తుంది. ఎట్లా ఉంది ధర? ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఈరోజు 21,150 అయింది. నిన్న 20,000 అయితే 20,000 కొన్నారు. మొన్న 17,600 అయితే 17,600 కొన్నారు. ఈరోజు 21,000 అయింది, కానీ 19,000 కొంటున్నారు. అంటే 2,000 తక్కువ కొంటారు. ఎందుకంటే కారణం ఏంటంటే వ్యాపారస్తులు సిండికేట్ అయ్యారు. ఈరోజు నిన్న మొన్న బాగానే కొన్నారు. ఈరోజు సిండికేట్ అయ్యి వాళ్ళే సిండికేట్ అయ్యి తగ్గించుకుంటారు. జెండా 21,000 అయింది, 19,000 కాంచి కొంటారు. నిన్న 20,000 అయితే 20,000 కొన్నారు. అంటే ఈరోజు ఏంటంటే సిండికేట్ అయ్యారు. ఇక సిండికేట్ అయ్యి సిండికేట్ వ్యాపారం చేస్తారు. నిన్న 20,000 పెంచి కూడా కొన్నారు. 21,150 అయినా ఈరోజు 20,000, 19,000 కాంచే కొంటారు. సిండికేట్ వ్యాపారం ఈరోజు. అంటే జెండా మీద 150 అటు ఇటు కొంటే మంచిది. జెండా చేయటానికో చూడటానికో పేరు 21,000 ఉంది, ఇక్కడ అమ్మటానికో 19,000 ఉంది. ఇంత 2,000 తేడా కొంటారు. చెమ్మపూడి 19,500. జెండా ఎంత అయింది? ఎంత పోతుంది? 1,500 పోతుంది. ఎందుకు పోతుంది ఆ రేటు? నిన్న 20,000 చేశారు, 21,500 కూడా కొన్నాను నిన్న. మరి ఈ రోజు ఎందుకు కొనట్లేదు? ఏడొచ్చింది తేడా? మరి ఎందుకు వస్తా తేడా? నిన్నైతే ఉరికి టీవీలు చూపించారు, సెల్లులో చూపించారు. ఇవాళ చూపించాను అంటే జెండా పాట కన్నా ఒక 150 పోయినా కూడా 21 పెట్టాలి, 28 పెట్టాలి, 25 అయినా పెట్టాలి. ఆ రేట్లు కూడా పెట్టలేదు. 21,95 అట్లా కొంటాడు. కమిషదారులే అసలు రేట్ పెట్టియట్లేదు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే మరో సమస్య ఉంది. ఈ నెల 18 నుంచి మిర్చి ధర పెరుగుతూ వచ్చింది. ప్రతిరోజు 1000 వరకు రేటు పెరిగింది. క్వింటా మిర్చి జెండా పాటగా 21,050 రూపాయలకు చేరింది. రైతులకు ఇది మేలు చేసే రేటేనన్నది అధికారుల మాట. ఈరోజు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర రైతులందరూ కూడా హర్షించే విధంగా ఈరోజు క్వింటాల్కి ఒక్కదానికి 20,000 రూపాయలు పట్టడం జరిగింది. ఈరోజు ఎరైవల్స్ వచ్చేసి 12,000 చిల్లర. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఇదే టైంలో 23,000 బస్తాలు రావడం జరిగింది. కానీ 15,000 కొంద గతంలో రేటు ఉంది. ఈ సంవత్సరం కొంత పంట క్రాప్ వేయటం తగ్గటం వల్ల మనకి ఈ రేటు వచ్చింది. కాకపోతే ఇది కూడా బయట దేశాల నుంచి ఏమో ఆర్డర్ వచ్చింది కాదు,
డొమెస్టిక్గానే మన దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకి వీళ్ళు పర్చేజ్ చేయటం వల్లనే ఈరోజు ఈ రేట్ వచ్చింది. భవిష్యత్తులో ఒకవేళ చైనా కానీ మిగిలిన దేశాల వాళ్ళు కానీ ట్రేడింగ్కి వస్తే ఇంకా కూడా రేటు పెరిగే అవకాశం ఉంది. కానీ జెండా పాట రేటుకు వ్యాపారస్తులు కొనుగోలు చేయడం లేదు. సిండికేట్గా ఏర్పడి తమ పొట్టగొడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.